ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. 99 టీవీ మనం భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 14, 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, తిథి చతుర్దశి. ఈరోజు తిథి చతుర్దశి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. తదుపరి పౌర్ణమి వస్తుంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 41 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు. తిథి శుక్ల చతుర్దశి సాయంత్రం 5 గంటల వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 3 గంటల 54 నిమిషాల వరకు, యోగం సిద్ధయోగం పగలు 8 గంటల 26 నిమిషాల వరకు, తదుపరి సాధ్యయోగం రాత్రి తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాల వరకు. కరణం వణిజకరణం సాయంత్రం 5 గంటల వరకు, తదుపరి భద్రకరణం రాత్రి 3 గంటల 47 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 12 గంటల 57 నిమిషాల లగాయతు 2 గంటల 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 41 నిమిషాల లగాయతు 8 గంటల 9 నిమిషాల వరకు. వర్జం రాత్రి 8 గంటల 32 నిమిషాల లగాయతు 10 గంటల వరకు. రావుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ముఖ్యమైన కార్యక్రమాలు, మీటింగ్స్, అగ్రిమెంట్ల మీద సంతకాలు, చెక్కుల మీద సంతకాలు, ముఖ్యమైన నిర్ణయాలు ఇవి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా రాహుకాలము, దుర్ముహూర్తము, వర్జము ఈ 3 లేని సమయాల్లో చేయడం అనేది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయాల్లో చేసినట్లయితే మనకి చిక్కుల్ని కూడా తెచ్చిపెడుతుంది. తెలిసి తెలియక మనం చేసుకోవడం ద్వారా చిక్కుల్ని పొందిన వాళ్ళం అవుతాం. ఈ పంచాంగం చెప్పడంలో ప్రధానమైన ఉద్దేశం అదే. ఈరోజు తిథి ఏంటి, ఈరోజు ఎప్పుడు ఏ టైం బాగుంది ఏంటనే దాని గురించి. ఈరోజు విశేషం ఏంటంటే దత్తాత్రేయ జయంతి. కాలాగ్ని సమన దత్తాత్రేయావతార, నిశాముఖే చంద్రపూజ, హేమంత ప్రత్యావరోహణం, సువర్ణ సహిత లవణదానం, పూర్ణిమ పూజ, రాత్రిపూట చేసే పౌర్ణమి పూజ. అంటే పౌర్ణమి రోజు చాలామంది సాయంత్రం పూట పౌర్ణమి గడియల్లో వాళ్ళకి తోచిన విధంగా పూజ చేసుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. కొంతమంది లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారు, కొంతమంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారు, కొంతమంది లక్ష్మీదేవికి అర్చన చేస్తారు. ఏదైనా సరే పూర్ణిమ రోజు మీరు చేసే రాత్రి పూజ ఈరోజు చేయాలి. ఈరోజు శ్రాద్ధ తిథి చతుర్దశి. మార్గశిర మాస శుక్లపక్ష చతుర్దశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మని నిర్వర్తించాలి. శ్రాద్ధకర్మను నిర్వర్తించడం ద్వారా పితృదేవత అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందిన వాళ్ళం అవుతాం. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ మంత్రాన్ని జపిస్తూ వెంకటేశ్వర స్వామిని హృదయంలో తలుచుకొని ఆ స్వామిని స్మరిస్తూ ఆయన పాదాలనే శరణు వేడితే అన్ని రకాల కష్టాల నుంచి, అన్ని రకాల ఇబ్బందుల నుంచి అనుకూలమైన పరిస్థితుల్లోకి వచ్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందగలుగుతామని నిస్సందేహంగా చెప్పొచ్చు. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.